రవాణా శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంతవరకు అమలవుతుందో పరిశీలించాలన్నారు. స్పీడ్ లాక్ బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ సీరియస్ గా యాక్టివ్ గా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేవెళ్ల ఘటన మనం చూసాం. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ క్రమంలో వాహనాల స్పీడ్ ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కొంత ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం సంబంధిత అధికారులకి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ఈరోజు చేవెళ్ల జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కూడా రవాణా శాఖ అధికారులు అందరితో కూడా ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజుతో పాటు ఆర్టీఏ కమిషనర్ ఇలంబర్తితో పాటు జాయింట్ కమిషనర్లు జిల్లా సంబంధించిన ఆర్టీఏ అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా బస్సు ప్రమాదానికి జరిగినటువంటి కారణాలను కూడా ఈరోజు చర్చించారు. ప్రధానంగా ఇరుకైనటువంటి రోడ్డుకు సంబంధించి కూడా డివైడర్ లేకపోవడమే ప్రమాదానికి కారణమైంది. మరోపక్క హై స్పీడ్ కూడా ప్రమాదానికి కారణమైంది కూడా తేల్చారు. కానీ హై స్పీడ్కు సంబంధించి ఇలాంటి వాహనాలకు అంటే స్పీడ్ లాక్ అనేది ఏర్పాటు చేయాలి. స్పీడ్ లాక్ అనేది ఏ పరిధిలో ఉంటే బాగుంటుంది, ఎంతవరకు స్పీడ్ లాక్ చేయాలి, స్పీడ్ లాక్ ఏదైతే రూల్స్ను ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కూడా ట్రిపుల్ పెనాల్టీ వేయాలి అంటూ కూడా పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో 3 కమిటీలు ఏర్పాటు చేసుకొని కూడా ఆర్టీఏతో పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు కూడా ఈ యొక్క రెగ్యులర్గా దాడులు చేయాలి. రెగ్యులర్గా కూడా ఈ యొక్క కమర్షియల్ వెహికల్లకు సంబంధించి మరొక స్లీపర్ బస్సులతో పాటు ఇసుక మరొక కంకరతో పాటు డస్ట్ తరలించేటువంటి భారీ వాహనాలకు సంబంధించి కూడా నిత్యం తనిఖీ చేయాలి. ఫిట్నెస్ విషయంలో కావచ్చు, పర్మిషన్ల విషయంలో కావచ్చు, స్పీడ్ విషయంలో కావచ్చు, పూర్తిగా కూడా ఇటు ఆర్టీఏ కమిషనర్లతో పాటు రెగ్యులర్గా కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. కాకపోతే ఈ విషయంలో అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతుల విషయానికి సంబంధించి మాత్రం చూసి వ్యవహరించాలి. ఇక కమర్షియల్ వాహనాలకు సంబంధించిన విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే స్లీపర్ బస్సులకు సంబంధించి ఆ లోపల ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పదార్థాలు తరలించకుండా ఉండే విధంగా, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాద ఘటన చూసాం. గతంలో కూడా అనేక ప్రమాదాలు కూడా జరిగినటువంటి తీరు చూసాం. కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఏదైతే దాడులు చేయడం కాదు, ప్రతిరోజు రెగ్యులర్గా ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్కు సంబంధించి కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ప్రతి వారం కూడా మీరు ఖచ్చితంగా కూడా తనిఖీలు చేయాలంటూ కూడా ఆర్టీఏ అధికారులకైతే ఏదైతే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా తన జాబ్ సంబంధించి కూడా ఎవరైతే విధి నిర్వహణలో కూడా రెగ్యులారిటీగా ఏదైతే కఠినంగా లేనటువంటి కావచ్చు, కాకపోతే నెగ్లిజెన్సీగా ఉన్నట్టయితే ఖచ్చితంగా చర్యలు తప్పవని మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే ఈ కమర్షియల్ వెహికల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు భారీ పెనాల్టీలు ఏదైతే రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, ఆర్టీఏకి సంబంధించినట్టు కావచ్చు, నిబంధనలు ఉల్లంఘించినట్టయితే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాదాలను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. మరోపక్క ఏదైతే వాహనాల అనుమతికి సంబంధించి సిటీ రోడ్లకు సంబంధించి కూడా ఇలాంటి భారీ రోడ్లు కానీ భారీ లోడ్తో వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి అనుమతి విషయంలో కూడా చాలా సీరియస్గా అంటే తెల్లవారుజామునే దాడులు నిర్వహించారు. ఈరోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పటాన్ చెరువు నుంచి చేవెళ్ళకి వెళ్తున్నటువంటి ఈ టిప్పర్ ప్రమాదం కూడా ఏదైతే రూల్స్కు విరుద్ధంగా కూడా సిటీలోకి ఎంటర్ అయిందన్న విషయాన్ని కూడా గమనించారు. కాబట్టి పూర్తిగా ఇలాంటి వాహనాల విషయంలో కూడా అంటే ఆ 2 వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ హై స్పీడ్తో పాటు రోడ్డుకు డివైడర్ లేకపోవడమే ప్రమాదానికి కారణమైంది. అంటే ఏదైతే ఇలాంటి బ్లాక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో అక్కడ ముందస్తుగానే జాగ్రత్తలు చేపట్టాలి. ప్రమాదం జరిగిన తర్వాత గుర్తించడం కాదు, ముందుగానే గుర్తించాలి అన్న విషయానికి సంబంధించి కూడా. ఎందుకంటే ఈ రోడ్డు విషయంలో కొంత నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉన్నప్పటికీ, కొంత కోర్టు కేసుల నేపథ్యంలో రోడ్డు వైండింగ్ జరగకపోయినప్పటికీ, కానీ ఇలాంటి ప్రమాదం జరిగే స్పాట్ ఉన్న దగ్గర ఖచ్చితంగా కూడా ముందస్తుగా చర్యలు చేపట్టాలి. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదంటే డివైడర్ ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అంశానికైతే రావడం జరిగింది. కాబట్టి ఇకపై రవాణా శాఖకు సంబంధించి ఏదైతే కమర్షియల్ వెహికల్స్ ఇసుక తరలింపు, కంకర తరలింపు, డస్ట్ తరలింపు అంశాలకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ భారీ టిప్పర్లకు సంబంధించిన విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇక ప్రైవేట్ బస్సులతో పాటు స్కూల్ బస్సులకు సంబంధించి విద్యార్థులను తీసుకెళ్లేటువంటి స్కూల్ బస్సుల విషయంలో కూడా ఫిట్నెస్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా కూడా స్పీడ్ లాక్ అనేది కూడా ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి ఒక కీలక మీటింగ్ జరిగింది.
అయితే వచ్చేటువంటి రోడ్ సేఫ్టీ మంత్కి సంబంధించి కూడా పక్కా ప్రణాళికతో రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఎవరైతే రూల్స్ పాటిస్తలేరో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా వ్యవహరించాలంటూ కూడా అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అంటే ఇది ప్రభుత్వానికి ఇటు ఆర్టీఏకి సంబంధించి రవాణా శాఖకు సంబంధించి పేరు తెచ్చే విధంగా వ్యవహరించాలి అనే విషయానికి చాలా స్పష్టంగా చెప్పడం, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళపైన చర్యలు తప్పవని మాత్రం పొన్నం ప్రభాకర్ అయితే కీలక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.